మెరుపా మెరువకే ఆఖరి భాగం 14వ భాగం ముగింపు. శుభలేఖలు వచ్చైనాయి. అవి తీసుకుని కారులో వీరేంద్ర, స్వరూపలు బయలుదేరి హైదరాబాద్కు వచ్చారు. ముందుగా ముఖ్యమంత్రి గారింటికి వెళ్ళి శుభలేఖ ఇచ్చి ఆహ్వానించారు. భార్యను పరిచయం చేశాడు. ఆమె నవ్వుతూ, మీ సినిమా చూసి వచ్చినప్పటి నుంచి సారు మీ సినిమా సంగతులే చెప్తుంటారు. అవునయ్యా, మా కుటుంబంతో పాటు మళ్ళీ సినిమా చూస్తాను. థియేటర్లు 3 నెలల వరకు ఖాళీ లేవు అన్నారు. మీరు చూడదలుచుకుంటే చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను అంది స్వరూప. వద్దమ్మా, జనం మధ్యలో కూర్చొని చూడాలి. వారి ఆనందాన్ని నేను కూడా పంచుకోవాలి. పెళ్లికి తప్పకుండా వస్తాం. ముందుగానే బయలుదేరొస్తాం. సమిష్టి సేద్యం సహకార ఉద్యమం పేరు మీద కూరగాయలు పండిస్తున్న తీరును చూడాలనుంది. మీరొస్తున్నట్లు మా నాన్నగారికి చెప్తాను. వద్దు వద్దు, ఆ పెద్ద మనిషిని కష్టపెట్టొద్దు. మా బావగారు మీకు సహకరిస్తారు వీరేంద్ర అన్నాడు. అట్లయితే మంచిదే. శుభలేఖ చదివి, ఇదేంది, కానుకలు తీసుకుని రావద్దు, మీ ఆశీస్సులతో రండి. పెళ్ళంటే కానుకలుంటాయి, కొత్తగా ఈ పద్ధతి ఏమిటి? కానుకలు కాదు, కలకాలం ఉండేది పెద్దల ఆశీస్సులు సదా మమ్మల్ని కాపాడతాయి. ముఖ్యమంత్రి గట్టిగా నవ్వాడు. మంచి మాటకారి వినువు, భలే నచ్చావు వీపు తడుతూ అన్నాడు. అక్కడి నుంచి సెలవు తీసుకుని సాంస్కృతిక శాఖ మంత్రి సుదర్శన రెడ్డి గారింటికి, చీఫ్ సెక్రటరీ ఇంటికి వెళ్ళి శుభలేఖలిచ్చి ఆహ్వానించారు. స్వరూప ఇంటికి చేరుకున్నారు. శేఖర్ శారదలకి శుభలేఖ ఇచ్చారు. శారద తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు గనక వారికి శుభలేఖ ఇచ్చి ఆశీస్సులు పొందారు. మధుకర్ విషయం అడిగితే రేపు ఉదయం వస్తున్నానని ఫోన్ చేశాడు. కొన్ని శుభలేఖలు శేఖర్కిచ్చి మనకు కావలసిన వాళ్ళకివ్వు అని చెప్పాడు. మణి కనిపించడం లేదు, ఇంట్లో ఉన్నాడా అని స్వరూప అడిగింది. అదేంటి వదిన, అతను భార్యతో వాళ్ళ అసిస్టెంట్లను తీసుకుని ఈ ఉదయం సదాశివపేట బయలుదేరాడు. వంటల బాధ్యత నాది అని అన్నాడు. వాళ్ళు ఆహ్వానించందే నువ్వెలా వెళ్తావు అని అంటే, ఏం మాట్లాడుతున్నారు సార్, నన్ను కాదనే వారే లేరు. నమస్తే అన్న. సంఘమిత్ర ప్రవేశించాడు. పెళ్ళి 3 రోజులు లేవు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేస్తారు. మీరేమిటి ఇక్కడున్నారు? ముఖ్యమంత్రి గారికి శుభలేఖ ఇచ్చొస్తున్నాం. ఒక శుభలేఖ అతని పేరు రాసిచ్చారు. లేఖ అంతా చూసి బాగుందన్నట్లు తలూపాడు. సంఘమిత్ర 2 చేతులు జోడించి, అన్నా, మీ నుండి వరం కోరుకుంటున్నాను, కాదనకుండా ప్రసాదించండి అన్నాడు. వరం, కొత్త పదం ఎందుకు, డైరెక్ట్గా చెప్పు బాబు. స్వరూప నవ్వుతూ అంది. ఏం లేదు వదిన, రేపు ఉదయం నా అసిస్టెంట్లతో బయలుదేరొస్తున్నాను. వేదిక అలంకరణ బాధ్యత నేను తీసుకుంటాను, అనుమతి ఇవ్వండి. దాందేముంది, అలాగే కానివ్వు, కానీ ఖర్చు మాత్రం మాదే అన్నాడు వీరేంద్ర. అదేంటన్నా అంత మాట అనేసావు? ఇది నా తృప్తికి చేయాలనుకున్నాను, డబ్బుల కొరకు కాదు. మా నాన్నగారి సంగతి నీకు తెలియదు. నిక్కచ్చి మనిషి, అయాచితంగా దేనికి ఒప్పుకోరు. ముఖం చిన్నబుచ్చుకుని నీ ఇష్టం అన్నాడు. మేం బయలుదేరుతాం అన్నారు. ఇద్దరూ లేచి భోజనం చేసి వెళ్ళండిని శారదంటే, వద్దమ్మా, ఇక్కడి నుంచి సరాసరి కామారెడ్డి కలెక్టర్ గారికి శుభలేఖ ఇచ్చి రంగరాజపురం వెళ్ళి ఈశ్వరరావు గారిని, ధన్వంత సోమశాస్త్రి గారికి శుభలేఖలిచ్చి దేవాలయంలో వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని తిరిగి సాయంత్రం కల్లా ఇంటికి చేరుకుంటాం. సమయం వృధా చేయకుండా బయలుదేరితే ఇవన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాం. కాస్త ఆలస్యం జరిగిన అమ్మ అక్షింతలు వేయడం ఖాయం. అయితే ఆగండి అని 1 నిమిషం లోపలికి వెళ్ళి 4 గ్లాసులలో ఆరెంజ్ జ్యూస్ తెచ్చి అక్కడున్న నలుగురికి ఇచ్చింది. ఓ పళ్ళెంలో 2 పండ్లు, 2 జాకెట్ గుడ్డలు తెచ్చింది. నొసటన బొట్టు పెట్టి స్వరూప చేతికిచ్చి కాళ్లకు నమస్కరించింది. అక్షింతలు వేసి దీవించింది స్వరూప. వాళ్ళు వెళ్ళి కారులో కూర్చోగానే కారు కామారెడ్డి వైపు ప్రయాణించింది. బయలుదేరబోతూ తాము ఎక్కడికెక్కడికి వెళ్లాల్సింది జానీకి చెప్పి ఉంచాడు. కలెక్టర్ గారింటికి వెళ్ళి శుభలేఖ ఇచ్చి ఆహ్వానించారు. అట్నుంచి రంగరాజపురం 1 గంటలో చేరుకున్నారు. దేవాలయం తెరిచి ఉండటం చూసి, రేఖ, ముందుగా స్వామి దర్శనం చేసుకుని వెళ్దాం అని కారు దిగాడు. వారు కోనేటి దగ్గర కర్ర చరణాదులు శుభ్రం చేసుకుని దేవాలయంలో కళ్యాణమూర్తిని దర్శించి భక్తితో ప్రణమిల్లారు. హారతికి నమస్కరించి పళ్ళెంలో చెరక 1000 రూపాయలు వేశారు. తమలపాకుల్లో వక్కలు, పళ్ళు, స్వామి పేరు రాసిన శుభలేఖ, దక్షిణ 5000 రూపాయలు స్వామికి సమర్పించమని అర్చకులను కోరారు. హుండీలో స్వామి గుడి పేరుతో 1,00,000 రూపాయలకి చెక్కు రాసి వేశారు. ధన్వంతరి సోమశాస్త్రి దంపతులకు శుభలేఖ ఇచ్చి వారి ఆశీస్సులు పొందారు. కారులో దేవుడికి చేరుకున్నారు. అప్పటికి సమయం 12 దాటింది. వీరు కారు దిగి హాల్లోకి ప్రవేశించడం ఆలస్యం. అంతా చుట్టుముట్టారు. ఈశ్వర్రావు నవ్వుతూ నిల్చున్నారు. వీరేంద్ర వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆయన కౌగిలించుకొని, వీరేంద్ర, నన్ను గౌరవించి ఈశ్వర్రావు గారు అని పిలిచి దూరం చేయకు, నన్ను బాబాయ్ అని పిలు అన్నాడు. స్వరూపను చూసి, ఈ ఇంటి కోడలివి, నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానరాలివి, చల్లగా ఉండు అని దీవించాడు.
రెండోసారి అమృతహస్తాలు నా కుటుంబం, గురువుగారి కుటుంబం కలిసి చూశాం. 2 థియేటర్లలో ఆ సినిమా విడుదలైంది. 70mm థియేటర్లో నాకు వాటా ఉంది. మా కొరకు సీట్లు కేటాయించారు. చూసి ఆనందించాం అన్నాడు ఈశ్వర్రావు. వదిన, నీ యాక్షన్ అమోఘం. సినిమా నడిచినంతసేపు నాకు తెలియకుండా కళ్ళనీళ్లు కారుతూనే ఉన్నాయి అంది అమల ఆమె చేయి ఊపుతూ. జనం ఎగబడి చూస్తున్నారు. రోజుకు 4 ఆటలు వేసినా సగం మంది టికెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. వినయ్ అన్నాడు. ఏం సాగర్, నీకు సినిమా నచ్చలేదా అడిగింది. నచ్చింది అని ఒక్క ముక్క మాత్రమే చెప్పగలను, వర్ణించడం నాకు రాదు. కానీ సందేహిస్తూ ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయావు? సంశయించకుండా అడుగు అంది స్వరూప. మరేం లేదు, మా అన్నయ్య పెళ్లికి మీరొచ్చారు. ఆ మర్నాడు కాలేజీకి వెళ్ళినప్పుడు మీ గురించి చెప్పాను. వారి అనుమతి తీసుకుని మాకు ఫోన్ చేస్తే మేము వస్తాం, పరిచయం చేసుకుంటామన్నారు. వీరేంద్ర చిరునవ్వుతో సాగర్ భుజం మీద చేయి వేసి, ఈ మాట అడగడానికి తడపటాయించావెందుకు? వారికి ఫోన్ చేసి కబుర్ చేయి. ఇదిగో ఇప్పుడే చేస్తాను. ఫోన్ తీసుకుని ఉత్సాహంగా బయటకు వెళ్ళి ఫోన్ చేసి వచ్చాడు. 10 నిమిషాలలో 5 విద్యార్థులు వచ్చారు. అందులో 2 అమ్మాయిలున్నారు. వదిన, ఈ 5 నాకు మంచి స్నేహితులు. అలాగా, అంతా కూర్చోండి అంటే సోఫాల్లో కూర్చున్నారు. స్వరూప ఒక్కొక్కరి పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుంది. మీ అందరినీ ఇలా చూడటం నాకు ఆనందంగా ఉంది అందరి వంక చూస్తూ అంది. మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు. చక్కని సౌందర్యం కొరకు ఏమైనా క్రీములు వాడుతుంటారా? ఓ అమ్మాయి ప్రశ్నిస్తే పకపకా నవ్వింది. లేదమ్మా, సినిమాలో వేషం వేసేటప్పుడు కూడా లైట్గా మేకప్ వేసుకునేదానిని. సహజమైన వస్తువులతో మన అందం కాపాడుకోవచ్చును. అలవేరా, మందార, సున్నిపిండి, పసుపు, కొబ్బరి నూనె వాడుతూ ఉంటే ముఖవర్చస్సు పెరుగుతుంది, చర్మం మృదువుగా ఉంటుంది. వాళ్ళ ముందు ప్లేట్తో బిస్కెట్లు తెచ్చి టీపాయ్ మీద కళ్యాణి ఉంచింది. మేడం, చివరిగా ఒక ప్రశ్న అన్నారు. సినిమా నుండి పూర్తిగా విరమించుకున్నారా? అవునని తల పంకించింది. అమృతహస్తాలు సినిమా చూశాం. ఇక ముందు తెర మీద కనిపించరు కదా అని విచారించాం. కారణం ఏమిటో మీ అందరికీ తెలుసుండాలి అంది స్వరూప. తెలుసని తలూపారు. ఆ తరువాత వీరేంద్ర స్వరూపలతో ఫోటోలు దిగారు. సాగర్ స్నేహితులు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వదిన, భోజనం సిద్ధంగా ఉన్నాయి అంది కళ్యాణి. అవునమ్మా, 2 అవుతోంది. భోజనం చేసి 3 గంటలకల్లా బయలుదేరాలి. ఇక్కడి నుంచి సదాశివపేటకి 3 గంటల ప్రయాణం. 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలని మా అమ్మ ఆర్డర్ వేసింది. అమ్మ మాట జవదాటలేం, వీరేంద్ర అన్నాడు. అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. కళ్యాణి, నువ్వు కూడా కూర్చో అమ్మా అంది స్వరూప. నేను వడ్డిస్తాను వదినా అంది. కమల, వంట మనిషి ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వినయ్ పక్కన వెళ్ళి కూర్చోవని ఈశ్వర్రావు అన్నాడు. భోజనాలు చేయసాగారు. వినయ్ కళ్యాణి వంక చూసింది. స్వరూప, మీ ఇద్దరికీ నేనొక సలహా ఇవ్వదలిచాను. మీ మనసులో గత జ్ఞాపకాలు ఏవి ఉన్నా తుడిచి పారేయండి. కేవలం భవిష్యత్తుపై మీ దృష్టి ఉండాలి. ఈ దేవుడి పేరు ప్రఖ్యాతులు ఇనుమడించాలి. చదువులు పూర్తయ్యాక ఫ్యాక్టరీల బాధ్యత మీరు అందుకోవాలి. సాగర్రావు పెళ్ళి, అమల పెళ్లి బాధ్యత మీదే. అమల, నీ చదువు పూర్తయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? ఉద్యోగం లాంటిది చెయ్యాలని ఆలోచన ఉందా? నేను ఉద్యోగం చేయను, హాయిగా పెళ్లి చేసుకుని మీలాగా పక్కా గృహిణిగా మారిపోతాను. ఆ మాట అనగానే అందరూ నవ్వారు. సిగ్గుపడిపోయింది. తప్పేం లేదు, నీ అభిప్రాయం చెప్పావు. అవసరాలకు మించిన డబ్బు మన దగ్గరున్నప్పుడు సరదాగా ఉద్యోగం చేయాలనుకోవడం సమంజసం కాదు. ఓ నిరుద్యోగికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. భోజనాలు పూర్తి చేసి అంతా హాల్లోకి చేరారు. సరిగ్గా 3 గంటలకి వీరిరువురితో కారు బయలుదేరింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో స్వరూపను తోటలో ఉన్న విడిది భవనంలో వదిలి ఇంటికి చేరుకున్నారు. విడిదిలో స్వరూపతో పాటు ఆమె పిన్ని, బాబాయ్, శారద తల్లిదండ్రులు కూడా ఉన్నారు. శారద, శేఖర్లు ఇంట్లో ఉన్నారు. వీరేంద్ర ఇంట్లోకి ప్రవేశించాడు. మామ, అల్లుడు కూర్చుని ఏర్పాట్ల గురించి చర్చించుకుంటున్నారు. వీరేంద్ర లోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకొని కరచరణాదులు శుభ్రం చేసుకుని హాల్లోకి వచ్చి కూర్చుని శుభలేఖలు ఎవరెవరికి ఇచ్చింది వివరంగా చెప్పాడు. బాబా, పెళ్లి రోజు ఉదయమే తన భార్యతో కలిసి ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ లేకుండా ఇక్కడికి వస్తున్నారు. మరో కారులో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గారు వస్తున్నారు. వారు ముందుగానే చేరుకోవడానికి కారణం మనం చేస్తున్న సమిష్టి సేద్యం గురించి ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలనుకుంటున్నారు. వెంట ఉండి ముందుగా మీ ఊరు తీసుకెళ్ళి అక్కడి తోటలు, కూరగాయల సేకరణ సెంటరు, కూలింగ్ సెంటరు, లోడింగ్ ఎలా జరిగేది వివరంగా చూపించండి. అటు తరువాత మా తోట చూపండి. అవన్నీ చూసొచ్చే వరకు పెళ్లి జరిగే సమయం అవుతుంది. వారు ఉదయం తేలిక ఉపహారం తీసుకుంటారని, మధ్యాహ్నం భోజనం సంతృప్తిగా తింటారని విన్నాను. వారితో పాటు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఉంటారు కాబట్టి వారికి టిఫిన్ ఏర్పాటు చూసుకోవాలి. ఆయన మెచ్చుకున్నారంటే ఈ విషయం ప్రధానమంత్రి దృష్టి తీసుకుని వెళ్ళగలరు. బంజరు భూములు వృధాగా పోనివ్వకుండా సేంద్రియ ఎరువులతో
ఏ విధంగా సారవంతం చెయ్యొచ్చనో మనలను ఓ ఉదాహరణగా చూపబడతాం. మంచి వార్త చెప్పా వీరు, ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు, నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణవంశీ. శ్రీలక్ష్మి టీ కప్పుతో వచ్చి వీరేంద్రకిచ్చింది. అందుకుని తాగుతూ సంపంగి ఎక్కడా అడిగాడు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో లేదో. అమ్మా, నేను స్వరూప అత్త దగ్గరికి వెళ్తానని కారులో తోట దగ్గరికి వెళ్ళింది. అబ్బో, ఆమె గారికి అత్తగారు కావాల్సి వచ్చిందా? వెళ్ళని, స్వరూపుకు తోడుగా తోడు పెళ్లి కూతురుగా ఉంటుంది కృష్ణవంశీ అన్నాడు. ఆ 2 రోజులు మంగళ స్నానాలు చేయించడం, పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని చేసి దీవించారు. తోటి పెళ్లి కూతురుగా సంపంగి, తోటి పెళ్లి కొడుకుగా సంఘమిత్ర కొడుకును చేశారు. తోటలో సంఘమిత్ర డూప్లెక్స్ భవనానికి 100 అడుగుల దూరంలో ఉన్న విశాల ఖాళీ స్థలంలో షామియానా వేయించాడు. దానిని 2 భాగాలు చేసి ఒక భాగంలో వేదిక ముందు ఆహ్వానితుల కొరకు సోఫాలు వేయించాడు. సుమారు 200 మంది పెళ్లికొస్తారని తెలిసి వేదిక ముందు 2 భాగాలలో సోఫాలు వేసి మధ్యలో నడవడానికి దారి వదిలి వేదిక పైన జరిగే కార్యక్రమం అందరూ చూసేలా ఏర్పాటు చేయబడింది. వేదిక చుట్టూ తెరలు అలాగే ఉంచబడినాయి. పెళ్లికి 2 గంటల ముందు తెరలు తొలగించాలని తన వాళ్లకు సంఘమిత్ర చెప్పి ఉంచాడు. పెళ్లి రేపుందనంగా రంగరాజపురం నుండి ఈశ్వర్రావు కుటుంబ సమేతంగానూ, ధన్వంతరి సోమశాస్త్రి గారి దంపతులు 2 కార్లలోనూ బయలుదేరి సదాశివపేటకొచ్చారు. కృష్ణవంశీ వారిని సాదరంగా ఆహ్వానించి డూప్లెక్స్ భవనంలో మొదటి ఫ్లోర్లోని గదుల్లో బస ఏర్పాటు చేశాడు. మణి, నువ్వు నీ సిబ్బందితో ఇక్కడే ఉండి ఈ భవనంలో ఉన్నవారికి, స్టేజిని అలంకరిస్తున్న వారికి టిఫిను, భోజనాల ఏర్పాట్లు స్వయంగా చూసుకోవాలని వాళ్ళొచ్చిన రోజే చెప్పడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లోని గదులు వారికి కేటాయించబడినాయి. ఆ పక్కన 2 గదులలో సరుకులు ఉంచబడినాయి. గదుల తాళం చేతులు మణికివ్వడం జరిగింది. పెళ్లి రోజు రానే వచ్చింది. శంకరశాస్త్రి ఆదేశానుసారం ఎదుర్కోళ్ల కార్యక్రమం 7 నుండి 8 వరకు జరగాలని, పిల్లవాడు పిల్ల తప్ప మిగతా వారు టిఫిన్ పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఉదయం 7 గంటలకి షామియానాకు భవనానికి మధ్య ఉన్న స్థలంలో తివాచీలు పరిచారు. 2 కుటుంబాల వారితో పాటు ఇతరులు వచ్చి తివాచీలపై ఆసీనులయ్యారు. శంకరశాస్త్రి గారు వారి చేత పూజా కార్యక్రమం జరిపించారు. ఒకరినొకరు శుభలేఖలు అందుకున్నారు. అమ్మాయి తరపున బాబాయి, పిన్ని, వీరేంద్రకు తల్లిదండ్రులకు వస్త్రాలు సమర్పించారు. అబ్బాయి తరపున వెంకట్రావు, భాగ్యం వస్త్రాలు సమర్పించి వధువుకు మెడలో బంగారు గొలుసు వేసింది. చీర మార్చుకొని రమ్మని శాస్త్రిగారు చెప్పడంతో కళ్యాణి ఆమెను తీసుకుని వెళ్ళింది. చీర ధరించి వచ్చింది. అబ్బాయి అమ్మాయిని కూర్చోబెట్టి ఆశీర్వవంత్రాలతో దీవించారు. అందరూ ఆ కాబోయే వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వధూవరులకు మాత్రం పాలివ్వండి. మంగళసూత్రధారణ జరిగే వరకు ఏమీ తినకూడదు. ఈ లోపుగా మీరంతా ఉపాహారం ఆరగించి రావచ్చును. ఒక 15 గంటలో అమ్మాయిచే గౌరీ పూజకు ఏర్పాట్లు చేస్తాను. పురోహితులతో పాటు ధన్వంతరి సోమశాస్త్రి గారికి ప్రత్యేకంగా టిఫిన్ ఏర్పాట్లు చేయబడినాయి. ఆహ్వానితులు టిఫిన్లు తిని షామియానాలోకొచ్చి ఆసీనులయ్యారు. కృష్ణవంశీ వెంటరాగా ముఖ్యమంత్రి, ఆయన సతీమణి షామియానాలోకి వచ్చారు. అంతా లేచి నిల్చున్నారు. వారి నమస్కారాలను స్వీకరిస్తూ తలూపుతూ నమస్కరిస్తూ ముందు వరుసలో వారి కొరకు కేటాయించిన సోఫాలో వెళ్ళి కూర్చున్నారు. అప్పటికే వచ్చిన సాంస్కృతిక శాఖ మంత్రి, ఆయన సతీమణి లేచి నమస్కరించారు. తెర తొలగింది. పురోహితులు ఆసీనులై ఉన్నారు. ప్రత్యేక ఆసనం పైన ధన్వంతరి సోమశాస్త్రి గారు కూర్చునున్నారు. ఇంద్రసభను ప్రత్యక్షంగా చూసినట్లు ఆశ్చర్యానందాలతో ముగ్ధులై చూస్తూ ఉండిపోయారు. ఏవండి, ఎంత బాగా అలంకరించారు, దేవలోకంలా ఉంది అంది భర్తతో. ముఖ్యమంత్రి నవ్వి, సినిమా వాళ్ల పనితనం అన్నాడు భార్యతో. ఇంతలో మైకులో మాటలు మృదుమధురంగా వినిపించాయి. మా ఆహ్వానాన్ని మన్నించి మా వీరేంద్ర స్వరూపుల వివాహానికి తరలివచ్చిన మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గగనంలో వివాహ వేడుకను చూడవలనని దేవతలు వచ్చి ఉన్నారు. మీరంతా ప్రత్యక్ష దేవతా స్వరూపులే. ఆశీర్వదించడానికి ఇచ్చేశారు. మా ఆనందాన్ని మీ శిరస్సులపై పుష్పాలతో ప్రకటించుకుంటున్నాం. మాట అనడం ఆలస్యం. అతిథులపై పైనుండి పూలవర్షం కురిసింది. పరిమళభరితమైన ఆ పూల వాసనకు అందరూ ఆశ్చర్యంతో తలెత్తి చూసి అవి ఎటు నుండి వస్తున్నది గోచరించలేదు. పూల సౌరభాల పరిమళం షామియానా అంతా ఆవరించాయి. 9:30 అవుతుండగా తిరిగి మాటలు వినిపించాయి. అదిగో చూడండి, అమ్మాయి తండ్రి కాబోయే అల్లుడు చేపట్టుకొని వేదికపైకి తీసుకొస్తున్న ఆ గమనీయ దృశ్యాన్ని తిలకించండి. 2 వరుసల మధ్య నుండి వారు వస్తూ ఉంటే కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని తెలిపారు. ఒక అమ్మాయి రెప్ప వేయకుండా వీరేంద్రను చూసి, అబ్బా హీరోలా ఉన్నాడే, నీ మొహం, ఇతని ముందు హీరోలేం పనికొస్తారు అని మరొక అమ్మాయి అంది.
వరుడు పట్టుదోవతి కట్టి నడుముకు ఉత్తరీయం చుట్టి మెడలో గొలుసు నుదుట కళ్యాణ తిలకం వెంట బంధుగణం వచ్చుచుండగా సాక్షాత్తు ఆ వివాహం శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవిలిదగా భావించి తన అల్లుడిని గౌరవంగా వేదికపైకి తీసుకునొచ్చాడు మామగారు. గణపతి పూజాంతరం యజ్ఞోపవీత ధారణ ఉత్తర జంధ్యాలు కార్యక్రమం పూర్తయింది. అల్లుడిని ఆ విష్ణుమూర్తిగా భావించి వెండి పళ్ళెంలో అతని పాదాలుంచి అత్తగారు వెండి చెంబుతో నీరు పాదాలపై పోయిచుండగా మామగారు అల్లుడి పాదాలు కడిగినారు. వధూవరులకు మధుపర్కాలు సమర్పించారు. వివాహ కార్యక్రమం సంక్షిప్తంగా చెప్పడంతో తప్పులుంటే మన్నించండి. పాదాలపైన నీరు ధారగా పోయండి. నేను చదువుతున్న మంత్రం పూర్తయ్యే వరకు కన్యాదానం చేస్తున్నట్లుగా భావించండి శంకర శాస్త్రి అన్నారు. ఆ కార్యక్రమం పూర్తవగానే ఈ నీరు తమ శిరస్సులపై చల్లుకొని ఉత్తరీయంతో పాదాలు తుడిచారు. అత్తగారు వరుడి పాదాలను పారాణితో అలంకరించి అతను కూర్చున్న వెండి పీటలు ఎదురెదురుగా వేయబడినాయి. మధ్యలో యవనికను ఇరువురు నిల్చొని పట్టుకున్నారు. అమ్మా, వధువును తీసుకొని రండి. పురోహితులు ఆదేశంతో గంపలో కూర్చున్న పెట్టి ఆమెను తీసుకుని వస్తుండగా, అదిగో గమనించండి, వధువు ప్రవేశం. ఆమె రాకను పూలజల్లుతో ఆహ్వానించబడుతోంది. సాక్షాత్తు లక్ష్మీదేవి రూపిణి ఆ గంపలో ఒద్దికగా కూర్చున్నది. ఆమె మోములో సిగ్గు దొంతరలతో అధరం పైన చిరుహాసం. ఎంత కమనీయ దృశ్యం! ఆహా, నేటికి కదా నేను ప్రేమించిన ప్రియవల్లభుడి సహచరుని కాబోతున్నాను. తీయని తలపులను ఆమె మోములో నాట్యం చేస్తున్నాయి. మైక్లో వ్యాఖ్యానం వినిపిస్తుండగా, మంగళ వాయిద్యాలు మోగుచుండగా వేదిక పైకొచ్చారు. ఆమె చేతిలోని కొబ్బరి బోండాం పురోహితుల వారికిచ్చి ఆమె కూర్చున్నది. తిరిగి వ్యాఖ్యానం వినబడింది. ముహూర్తం సమీపించబోతోంది. పురోహితుల వారు సరిగ్గా ముహూర్త సమయం లోపల మహాసంకల్పం, నదీ నదాలు, మహారుషులు, దేశాల పేరులు ఆ సంకల్పంలో చెప్పబడతాయి. ముందుగా ఇరుపక్షముల గోత్రనామాలు, పుట్టు పూర్వోత్తరాలు తెలుపుతారు. ఆహా, అదిగో చూడండి, సాక్షాత్తు ఈ వేడుకను తిలకించి వధూవరులను ఆశీర్వదించి గరుత్మంతుడు, ఋషులు, దేవతలు విచ్చేసినారు అని చెప్తుండగా వేదిక మీద పైభాగం విచ్చుకుంది. మేఘాల మధ్య దేవతలు నిల్చునున్నారు. అతిథుల హృదయాలు పులకరించిపోయాయి. ఇది కళ, నిజమా? పురోహితుల కంఠం నుండి మహాసంకల్పం వెలువడుతోంది. కర్ణపేయంగా ఉంది. శ్రద్ధగా అతిథులు ఆలకించసాగారు. మహాసంకల్పం పూర్తయింది. ఎదురు చూస్తున్న ముహూర్తం ఆసన్నమైంది. వధూవరుల చేతికి తమలపాకులు ఉంచిన జీలకర్ర, బెల్లం పురోహితుడు అందించాడు. మంగళ వాయిద్యాల హోరులో ఒకరి శిరస్సుపై మరొకరు జీలకర్ర, బెల్లం ఉంచారు. అదిగో ఆ కమనీయ దృశ్యం. ఆకాశం నుండి నిలుచున్న దేవతలు అక్షింతలు, పూలజల్లును వధూవరులను ఆశీర్వదిస్తూ చల్లుతున్నారు. అతిథులు చేష్టలుడిగి కూర్చుండిపోయారు. యవనిక తొలగింది. వేదిక పైన కూర్చున్న బంధువులు, పురోహితుల వారు సావధాన అన్నప్పుడల్లా ఆయనతో పాటు వధూవరులపై అక్షింతలు వేశారు. ఆశీర్వాదం పూర్తయింది. ఈ వివాహానికి వచ్చిన వారంతా దేవతలతో సమానం. వేదిక పైకి వెళ్ళి అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించండి. మైక్లో వినిపించగానే ఒక్కొక్కరు లేచి వెళ్ళి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వధూవరులను చూస్తూ మీరొక్కసారి లేచి హాల్లో కూర్చున్న అతిథులకు నమస్కరించండి. మంగళ సూత్రధారణ, తలంబ్రాలు కార్యక్రమం ఉంటుంది. భాగ్యం వరుడు ఉత్తరీయం చివర వధువు కొంగుచీర జోడించి అక్షింతలు, ఖర్జూర పండు, వక్కలు, ఒక వెండి రూపాయి బిళ్ళ ఉంచి ముడివేసింది. వధూవరుల చేత మంగళసూత్రాలకు పూజ జరిపించారు. పురోహితుల వారు పైనుండి దేవతల ఆసక్తిగా చూస్తూ వారిలో వారు సంభాషించుకుంటున్నారు. మంగళసూత్రమును పూజించడం పూర్తయింది. ఒకరు కొబ్బరి కుడకలో మంగళసూత్రం నుంచి పురోహితుడు శేఖర్ని పిలిచి ఇక్కడున్న పెద్దల చేతిని తాకించి హాల్లో కూర్చున్న వారి చేతులలో సుసింపచేసి తీసుకొని రమ్మని చెప్పగా శేఖరం పురోహితుల వారు చెప్పిన విధంగా చేసి తిరిగి వచ్చాడు. పురోహితుల వారు మంగళసూత్ర ధారణకు వరుణి చేతికిచ్చాడు. వీరేంద్ర లేచి మంగళసూత్రాన్ని అందరికీ ఒకసారి చూపించి వధువు మెడలో వేసి ముడివేస్తుండగా పురోహితుల వారు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం చదివారు. 3 ముళ్ళు వేసి ఆ 3 ముళ్లపై పసుపు, కుంకుమ వేశారు. ఈసారి మంగళ వాయిద్యాలు వినిపిస్తుండగా హఠాత్తుగా శంఖనాదం వినిపించి దానితో పాటు డమరుకం విన్నారా? మంగళసూత్రధారణ కార్యక్రమం చూడాలని పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ, సరస్వతి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అందరూ వచ్చారు. అదుగో వారు వధూవరులను అక్షింతలు, పూలతో ఆశీర్వదిస్తున్నారు. ఆకాశం నుండి అక్షింతల పూలవర్షం కురిసింది. హాల్లో కూర్చున్న వారంతా లేచి తమ కరతాళ ధ్వనులతో హర్షామోదాలు తెలిపారు.
ఆ తరువాత వధువు కాలికి మెట్టెలు తొడిగాడు. అతని స్పర్శ తాకి స్వరూప ఒళ్ళు జల్లుమంది. ఎదురెదురుగా వారిని కూర్చోబెట్టి తలంబ్రాలు అమ్మాయి చేతిలో పోసి ఆ పైన అబ్బాయి చేతులు ఆ చేతుల పైన ఉంచి తలంబ్రాలతో దోసిలి నింపి కలసం ఆ చేతులపై ఉంచి అమ్మాయి తలపై తలంబ్రాలు వరుడు పోశాడు. అదేవిధంగా అమ్మాయి చేత తలంబ్రాలు ఇలా 3 సార్లు వారి చేత మంత్రం చదువుతూ తలంబ్రాల కార్యక్రమం పూర్తి చేశారు. మిగిలిన తలంబ్రాలు వధూవరులు పోటీలు పడి ఒకరి తలపై మరొకరు పోసుకున్నారు. ఇంతలో మైకులో వ్యాఖ్యాత గొంతు వినబడింది. ఇంతటితో వివాహ కార్యక్రమం పూర్తయింది. తదుపరి కార్యక్రమం సప్తపది, స్థాళీపాకం, హోమం, అరుంధతి నక్షత్ర వీక్షణ పురోహితుల వారు నిర్వహిస్తారు. అది పూర్తయ్యేలోపుగా మీరంతా విందు భోజనానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అతిథులను సాదరంగా ఆహ్వానించి భోజనశాలకు తీసుకెళ్లగలరు. గబగబా శేఖర్, వినయ్, కళ్యాణి, కృష్ణవంశీ, శ్రీలక్ష్మి, మధుకర్లు అతిథులను సమీపించి వారిని పక్కనే ఉన్న షామియానా వైపు తోడ్కొని వెళ్లారు. 200 టేబుళ్లు 4 వరుసలో వేసున్నాయి. అరిటాకులు పరుచున్నాయి. ప్రతి టేబుల్ పైన వాటర్ బాటిల్ ఉంచబడింది. అరిటాకులో కాస్త కాస్త పంచదార ఉంచబడింది. అతిథులు కుర్చీలలో ఆసీనులయ్యారు. ఒక్కొక్కరు వరుసగా 3 స్వీట్లు, 1 లడ్డు వడ్డించుకుంటూ వెళ్లారు. ఆ తరువాత కారా బూందీ, అరటికాయ బజ్జీ ఇలా ఆ హాల్లోని టేబుళ్ల పైన 15 నిమిషాలలో వడ్డన పూర్తయింది. ముఖ్యమంత్రి భార్య వింతగా ఆ వడ్డన కార్యక్రమం వీక్షించి భర్తతో అంది, ఏమండి, ఇంత వేగంగా వడ్డన జరగడం నేనెప్పుడూ చూడలేదు. మైకులో అతిథి దేవుళ్ళు ఆరగించడం ప్రారంభించండి. షడ్రసోపేతమైన భోజనం తృప్తిగా ఆరగించుతూ ప్రతి పదార్థం రుచిని ఆస్వాదించండి. తాపీగా భోజనాలు చేసి ఈ వివాహ కార్యక్రమానికి పరిపూర్తి కలిగించండి. ముఖ్యమంత్రి దగ్గర నిల్చున్న శేఖర్ నమస్కరించి ఆరగించండి అన్నాడు. ముఖ్యమంత్రి తినడం ఆరంభించాడు. వడ్డించే వాళ్ళు సిద్ధంగా నిల్చున్నారు. ఎవరికి ఏది కావాలని కోరితే క్షణాల్లో తెచ్చిస్తున్నారు. భోజన కార్యక్రమం పూర్తవుతుండగా అన్ని రకాల పళ్ల ముక్కలతో ఉన్న ప్లేటు అరిటాకులో ఉంచబడింది. భోజనాలు పూర్తయి లేచి చేతులు కడుక్కున్నారు. తాంబూలం ఇష్టమైన వారు వేసుకున్నారు. ఆ తాంబూలం నోట పెట్టుకొని సుగంధ పరిమళంతో ఆకులను నమిలి పూర్వం రోజులు ఇలాంటి తాంబూలం వేసుకున్నట్లు విన్నాను. ఈనాడు ఈ తాంబూలం అలాగే ఉంది ముఖ్యమంత్రి అన్నారు. శేఖర్ భుజంపై చేయి వేసి భోజనం అద్భుతంగా ఉంది మెచ్చుకున్నాడు. మైకులో ప్రకటన వెలువడింది. వధూవరులు వేదికపై ఆసీనులై ఉన్నారు. మీ ఆశీస్సుల కొరకు ఎదురు చూస్తున్నారు. వారిని మనసారా దీవించండి. వారి దాంపత్యం జీవిత పర్యంతం సుఖభరితంగా ఉండాలని ఆశీర్వదించండి. ముందుగా ముఖ్యమంత్రి భార్యతో వేదికపైకొచ్చాడు. ఆయన తన డ్రైవర్ వంక చూశాడు. 2 గజమాలలు ఇవ్వగా తానొకటి భార్యకు ఒకటి ఇచ్చాడు. అక్షింతలు చల్లి గజమాల మెడలో వేశారు. వీరేంద్రను కౌగిలించుకున్నాడు. ఈ రకంగా వివాహం జరగడం చూడటం మొదటిసారి. ఇంతకు ఆ అభినవ మయుడు ఎక్కడా? ఆ వ్యాఖ్యాతలు ఎక్కడా అడిగాడు. ఇక్కడే ఉన్నారు. సంఘమిత్ర, మధు ఇలా రండి అనగానే వారొచ్చారు. ముఖ్యమంత్రి వారిని కౌగిలించుకున్నాడు. సినిమాలో మయసభను చూపించారు. ఈనాడు ప్రత్యక్షంగా చూశాను. ఎలా ఏర్పాటు చేశావు? మేమంతా అర్థం కాక అయోమయంలో పడిపోయాం. ప్రివ్యూ నాడు మధు ఇక్కడ లేరు. ఇతను సౌదామిని వ్యాఖ్యాతలుగా వ్యవహరించినారు. పరిచయం చేశాడు. ముఖ్యమంత్రి మధు వంక ఆశ్చర్యంగా చూసి, అంత ముసలివాడిగా ఎలా నటించావు? నీ నటనకు ఫిదా అయ్యాను. మీ ఇద్దరి వ్యాఖ్యానం చెవులకు ఇంపుగా ఉంది. తేనె తాగి వచ్చి మైకు తీసుకున్నారనుకుంటాను. ఓసారి వీలు చూసుకుని మీరంతా మా ఇంటికి రావాలి. మీరందరితో కలిసి భోజనం చేయాలి. స్వరూప వంక చూసి నమస్కరించి తప్పకుండా రావాలి. నీ కుడి పాదం మా ఇంటిలో మోపడం వలన అదృష్ట దేవత వచ్చిందని భావిస్తాం. తప్పకుండా వస్తాం సార్ అన్నారు ముక్త కంఠంతో. వారిని కారు పార్కింగ్ చోటు వరకు కృష్ణవంశీ అనుసరించి కారులో కూర్చున్నాక వెనుదిరిగాడు. సాంస్కృతిక శాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ దంపతులు, ఇతర అధికారులు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఈశ్వర్రావు వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. వినయ్, కళ్యాణి, అమల, సాగర్రావు వధూవరులతో ఫోటోలు దిగారు. కళ్యాణి ముందుకు వచ్చి వీరేంద్రను అన్నయ్య అని కౌగిలించుకుంది. ఆమె శిరసు ముద్దాడి, కళ్యాణి, నువ్వెప్పటికీ నా జ్ఞాపకంలో ఉంటావు. నిన్ను వెతుకుతూ వస్తే స్వరూపని చూసి ఈ దేవత దొరికింది అన్నాడు. ధన్వంతరి, సోమశాస్త్ర దంపతులు వచ్చి ఆశీర్వదించారు. పాదాలకు నమస్కరించబోగా వారు వారించి, మీ ఇద్దరు దోసిలి పట్టండి అని శ్రీ వెంకటేశ్వర స్వామి లాకెట్తో బంగారు గొలుసు వీరేంద్ర చేతిలోనూ, లక్ష్మీదేవి లాకెట్తో బంగారు గొలుసు స్వరూప చేతిలోనూ ఉంచారు. ఇవి ఒకరి మెడలో మరొకరు వేసుకోవాలి అన్నాడు. ఆ ప్రకారంగా వీరేంద్ర మెడలో శ్రీ లక్ష్మీదేవి గొలుసు, స్వరూప మెడలో శ్రీ వెంకటేశ్వర స్వామి గొలుసు వెలిశాయి. తల వంచి ఆ దంపతులకు నమస్కరించారు. కలకాలం సుఖంగా ఉండాలని దీవించారు.
మేము గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాం, మా అందరి భోజనాలు అయిపోయాయి అని వెళ్ళారు. నూతన దంపతులతో పాటు ఇరుపక్షాల వారి తల్లిదండ్రులు, శేఖర్ దంపతులు, కళ్యాణి దంపతులు, సంఘమిత్ర, సౌదామిని, భోజనం చెయ్యని వారి కొరకు ఏర్పాట్లు చేయబడిన టేబుళ్ల ముందున్న కుర్చీలపై ఆసీనులయ్యారు. స్వరూప తలెత్తి మణిని చూసి, అక్కడ నిల్చున్నావేమిటి? మీ కావేరితో పాటు వచ్చి కూర్చో, మా వాళ్ళు నడిపిస్తారులే అంది. భోజనం చేస్తుండగా ఏదో గుర్తుకొచ్చిన దానిలా కళ్యాణి లేచి దంపతుల టేబుల్ ముందు నిల్చొని, ఏమిటి ఎవరికి వారు భోంచేస్తుంటే మేం చూస్తూ ఉండాలా? అన్నయ్య, ఓ లడ్డు సగం తిని వదినకు తినిపించు. అలాగే వదిన, సగం లడ్డు నువ్వు తిని అన్నయ్య నోటికి అందించు. ఓ సింతేనా? నువ్వు భోజనం మీద నుంచి రావాలా? అక్కడి నుంచి చెప్తే సరిపోయేదే అని దంపతులు ఒకరినొకరు తినిపించుకున్నారు. ఆ రోజు సాయంత్రం అప్పగింతల కార్యక్రమం. ముందుగా భాగ్యం, వెంకట్రావు దంపతులు అక్కడికి విచ్చేసిన వారందరికీ తోటలో కోయించిన పళ్ళబుట్టతో పాటు పెట్టిపోతలు శాస్త్రప్రకారం నిర్వహించారు. ఆ తర్వాత విశ్వనాథం దంపతులు అక్కడున్న వారికి బట్టలతో పాటు 2 వెండి గ్లాసులున్న బాక్సు బహుకరించారు. వీరేంద్రకు సూటు బూటు, స్వరూపకు పట్టుచీరతో పాటు చంద్రహారం ఇచ్చారు. శారద తల్లిదండ్రులు తమ వంతుగా వధూవరులకు బట్టలు, కానుకలు, మిగిలిన వారిని తగురీతిగా సత్కరించారు. శారద, శేఖర్ ఇలా రండి అని వాళ్ళని కూర్చోబెట్టి బట్టలతో పాటు శేఖర్కి బ్రాస్లెట్, శారదకు బంగారు వడ్డాణం ఇవ్వగా, పిన్ని ఇవన్నీ ఏమిటి? మా పెళ్లిలో మీరు కానుకలిచ్చారు అన్నాడు శేఖర్. శేఖర్, నువ్వు పరాయివాడివా? ఈ చేతులతో పెంచాను, నా రెండో కొడుకువు. శారద ఈ ఇంటి కోడలు. తటాలను లేచి తప్పు చేసిన వాడలా ఆమె పాదాలకు నమస్కరించాడు. అప్పగింతల కార్యక్రమం ప్రారంభమైంది. వదిన, మా స్వరూప సినిమాలో నటించిందే గాని చాలా సున్నిత మనస్తత్వం. మీరెంత సంస్కారవంతులో తెలిసినా నా విధిగా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను అంది గద్గద స్వరంతో స్వరూప పిన్ని. మనమంతా ఎక్కడో దూరంగా వెళ్ళడం లేదు, మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. స్వరూప, శారదలు నా ఇంటి లక్ష్మిలు, దేవతలు. మా అమ్మాయి శ్రీలక్ష్మి ఎంతో, వాళ్ళు అంతే. నా దృష్టిలో కోడలు కూతురు అన్న భేదం ఉండదు. అందరూ చప్పట్లు కొట్టారు. వెంకట్రావు కొడుకు కోడల వైపు చూశాడు. వాళ్ళు అర్థమైనట్లు తల పంకించి లేచారు. అమ్మా, మణి అతని భార్యను సత్కరించాలి. వాళ్లకు బట్టలు పెట్టి కవర్ అందించింది. ఆ కవర్లో 50 లక్షలకి చెక్కుంది. స్వరూపమ్మ, 50 లక్షలు ఎందుకమ్మా? నీతో పాటు పనిచేసిన వారికి డబ్బులు ఎంత ఇవ్వాలో తెలియదు. వాళ్ళకి ఇవ్వగా మిగిలిన డబ్బు నీది, కాదనకుండా తీసుకోమని. నువ్వు వద్దంటే సార్ బాధపడతారు. అదేవిధంగా సంఘమిత్రకు 1 కోటి రూపాయల చెక్ ఇవ్వబోతే ససేమిరా తీసుకోనన్నాడు. వీరేంద్ర అతడిని సమీపించి భుజం చుట్టూ చేయి వేసి, నన్ను అన్న అని పిలుస్తావు, అన్నమాట జవదాటడం సబబు కాదు, అవునా? మీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వగా పోను, మిగిలింది నీది. మధుకర్కు, సౌదామినికి బట్టలు పెట్టారు. 25 లక్షల చెక్కులు చెరొకరికి ఇచ్చారు. ఈలోగా వీరేంద్ర, స్వరూపలు కొత్త దుస్తులు ధరించొచ్చారు. శంకరశాస్త్రి రేపు ఉదయం దంపతుల చేత హోమం, ముత్తైదువులకు వాయన కార్యక్రమం, తరువాత మహిళల కార్యక్రమాలుంటాయి. శోభనం రాత్రి 9:30 గంటలకి ముహూర్తం. రేపు ఉదయం వచ్చి మిగతా కార్యక్రమాలు నిర్వర్తించడంతో మా ప్రమేయం పూర్తవుతుంది. అబ్బాయి, అమ్మాయి మంగళ స్నానాలు చేసి పసుపు బట్టలు ధరించి సిద్ధంగా ఉండాలి. శంకరశాస్త్రి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కృష్ణవంశిని సమీపించి రేపు షామియానతో పాటు సోఫాలు తీసుకుని వెళ్ళమనండి. 15 రోజుల వరకు పెళ్లి మంటపాన్ని కదిలించకూడదని చెప్పండి. వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నాడు సంఘమిత్ర. శివశంకర్ మాస్టారు పెళ్లికి రాలేదు? సౌదామిని అడిగింది. చెన్నైలో ఉన్న వరదరాజులు సార్ వెంటనే రావాలని అడిగితే వెళ్ళాడు. అమృతహస్తాలు తమిళ్ వర్షన్లో ఉన్న పాటలు అందరికీ నచ్చాయి. శివశంకర్ గారికి డిమాండ్ పెరిగింది. సంఘమిత్ర అన్నాడు. వాళ్ళంతా బయలుదేరుతున్నామని చెప్పారు. విశ్వనాథం వారి వెంక అదోలా చూసి, సంఘమిత్ర మీరంతా ఇలా రండి అన్నాడు. వారు వచ్చి నిల్చున్నారు. మీ అన్న వదినలు 3 రోజులు ఇక్కడే ఉంటారు. 4వ రోజు సాయంత్రం హైదరాబాద్కు వస్తారు. 5వ రోజు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. మీరందరూ కుటుంబ సహితంగా రావాలి. భోజనాలు అక్కడే, మర్చిపోవద్దు. తప్పకుండా వస్తాం. ఏదైనా సహాయం కావాలంటే ముందుగా రమ్మంటారా? ఏమీ అక్కర్లేదు, మణి ఉంటాడు, అతను చూసుకుంటాడు. 10 గంటలకు జరిగే వ్రతానికి మీరంతా హాజరైతే చాలు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆడవాళ్లు పెట్టెలు సర్దడంలో నిమగ్నమయ్యారు. వీరేంద్ర స్వరూపులను పిలిచాడు. వెంకట్రావు, 3 కుటుంబాలు సమావేశమయ్యారు. విశ్వనాథం అందరి వంక ఓసారి తిలకించి, బావగారు అన్ని కార్యక్రమాలు ఇక్కడే జరిగిపోతున్నాయి, మాకు ఒక అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. వెంకట్రావు, కోరుకోవడం పదం బాగాలేదు, మీరు శాసించండి. మా అందరిలోకి వయసులో పెద్దవారు, పూజ్యులు మీరు. ఇప్పుడు కొత్త దంపతులు 3 రోజులుంటారు. 4వ రోజు మీరందరూ బయలుదేరి రావాలి. ఆ మర్నాడు దంపతుల చేత సత్యనారాయణ వ్రతం జరిపిస్తే బాగుంటుంది.
ఆ తరువాత భోజనాలు. ఇది మా ఆహ్వానంగా మీరంతా భావించి శ్రీ సత్యనారాయణ వ్రతానికి రాగలరని మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా వస్తాం కోరస్గా అన్నారు. ఇక్కడ మన 3 కుటుంబాలున్నాయి. బంధుత్వం ఏర్పడింది. నా ఆలోచన ఏమిటంటే ఈ 3 కుటుంబాలు సమిష్టి కుటుంబంగా మారి మా వీరు రాసిన అమృతహస్తాలు నిజం ఎందుకు చేయకూడదు? భేష్ భేష్, మంచి ఆలోచన, మాకెవరికి అభ్యంతరం లేదు అన్నారంతా. కానీ పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడదా? విశ్వనాథం సందేహం వెలిబుచ్చాడు. సదాశివపేట ఎంత దూరం అండి? గంటలోపు ప్రయాణం. వారానికి 3 రోజులు వస్తుంటాం. ఎలాగూ మా అల్లుడు కృష్ణవంశీ ఉండనే ఉన్నాడు. శుభస్య శీఘ్రం. వీరేంద్ర ఉద్వేగభరితుడై మోకాళ్లపై కూర్చొని అక్కడున్న పెద్దలకి నమస్కారం చేసి, నేను రాసిన నవల సార్థకమైంది. మన సంకల్పం విస్తరించాలి. కుటుంబాలు సుఖభరితంగా సాగాలి అన్నాడు. ఆ దృశ్యాన్ని కనులారా తిలకించిన స్వరూప ఆనంద బాష్పాలు రాల్చింది. మర్నాడు శంకరశాస్త్రి ఆధ్వర్యంలో నూతన దంపతులచే దాంపత్య హోమం. స్వరూప చేత ముత్తైదువులకు వాయనమిచ్చి వారి ఆశీస్సులు పొందింది. శోభన ముహూర్తం రాత్రి 9:30కుంటుందని శంకరశాస్త్రి మరోసారి గుర్తు చేశాడు. వధూవరులను వేదోక్తంగా ఆశీర్వదించారు. వెంకట్రావు దంపతుల చేత పురోహితుల వారికి తగురీతిగా సత్కరించారు. పురోహితుల సంతోషం అంతా ఇంతా కాదు. ఊహించిన దానికన్నా వారందుకున్న దక్షిణ తాంబూలాలు రెట్టింపుగా పొందారు. సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. తోటలో ఉన్న వారంతా వెంకట్రావు ఇంటికొచ్చేశారు. శేఖర్, కృష్ణవంశీ కలిసి తోటలో ఉన్న సామాను ఇంటికి చేరవేశారు. కళ్యాణి, వనజ తప్ప మిగిలిన వారు తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. స్వరూపకు వెళ్తున్నామని కారులో చెప్పి మణి తన భార్యతో వెళ్ళిపోయాడు. శోభనం గది అలంకరణ బాధ్యత కళ్యాణి, వనజ, శ్రీలక్ష్మిలు తీసుకున్నారు. వారు కోరిన రకరకాల పువ్వులు తోటలోని మనుషుల ద్వారా తెప్పించారు. ముత్తైదువులంతా చేరారు. వీరేంద్రను, స్వరూపను ఎదురెదురుగా కూర్చోమన్నారు. ముందుగా పూలబంతి ఆట ఆడించారు. క్రింద పడకుండా బంతి అందుకున్నారు. ఇరువురు సమ ఉజ్జీలుగా ఉండటంతో బంతి ఆట ఆపేశారు. బిందె నిండా నీళ్లు తీసుకొచ్చారు. ఒకరు భాగ్యం తన ఉంగరం తీసి బిందెలో వేసి, ఈ ఉంగరం ఎవరికి దొరికితే వారిదే పోటీ ప్రారంభమైంది. సంపంగి పక్కన చేరి, అత్తయ్య, ఉంగరం మామకు దొరకవద్దు, నువ్వే తీయాలి అంది. ఏయ్ సంపంగి, నువ్వు నా పక్షంలో ఉండాలి. నేను అత్తయ్య పార్టీ ఎప్పుడో మారిపోయాను. అలాగా, అయితే నిన్ను పెళ్లి చేసుకోను. నిన్నెవరు చేసుకుంటారు? అత్తయ్య కొడుకుని నేను చేసుకుంటాను. అంతా గొల్లును నవ్వారు. తాంబూలం చుట్టించారు. దానిని ఒకరి నోటి నుండి మరొకరు అందుకోవాలి. ఇలా 3 గంటల సేపు ఆ దంపతుల చేత రకరకాల ఆటలాడించి తమ సరదా తీర్చుకున్నారు. ఇక ఆపండర్రా, వాళ్ళని వదిలేయండి, విశ్రాంతి తీసుకుంటారు అంది భాగ్యం. అమ్మా, శేఖర్ ఎక్కడా? వీరేంద్ర అడిగాడు. హాల్లో మగాళ్లంతా కూర్చుని పేకాడుతున్నారు అంది శారద. శేఖర్ కూడా ఆడతాడా? ఆశ్చర్యంగా అడిగాడు. సినిమా వాళ్ళు కదన్నయ్యా, విరామంలో బిచాణా వేస్తారు. పాయింట్కి 200-300 ఎప్పుడైనా గెలిచాడా అని అడిగితే, నేను అడగను, వారు చెప్పరు అని సమాధానం ఆమె నుండి వచ్చింది. భోజనాలు అయ్యాక గది అలంకరించడానికి శారద, వనజ, కళ్యాణి, శ్రీలక్ష్మిలు బయలుదేరి తోటకు వెళ్లారు. తోటలోని డూప్లెక్స్ భవనంలోని చివరి అంతస్తులో పడగ్గదిని అలంకరించారు. రాత్రి 9:30 అవుతుండగా ముందుగా వీరేంద్ర గదిలోకి ప్రవేశించాడు. అద్భుతంగా అలంకరించబడిన ఆ గదిని చూసి ముగ్ధుడయ్యాడు. పూల పరిమళాలు, అగరొత్తుల వాసనతో ఆ గదంతా అలుముకుంది. టేబుల్ పైన రకరకాల తీపి పదార్థాలు, పళ్ళు ఉంచబడినాయి. వెండి చెంబుల నిండా మంచినీళ్ల గ్లాసులున్నాయి. స్త్రీలు స్వరూపతో మేళమాడుతూ పకపకా నవ్వులతో ఆమెను గదిలోకి పంపారు. తలుపులు మూశారు. భువి నుండి దివికి దిగి వచ్చిన దేవతల సర్వాలంక శోభితురాలై చేతిలో పాల గ్లాసుతో నిల్చున్న స్వరూపను రెప్పవేయకుండా తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. తానెంత అదృష్టశాలి! అనుకూలవతి అయిన సహచరిని పొందడం పూర్వజన్మ సుకృతం. ఆమె చేతిలోని పాల గ్లాసు టీపాయ్ పైన ఉంచింది. తలుపుకు గడియ వేసి ముందుకు అడుగులు వేసింది. మంజీర నాదములు, సున్నిత సవ్వడి, సుతారంగా నడుము కదలికలను తమకంగా చూశాడు. 2 చేతులు చాచింది. ఆమె సున్నితమైన వేళ్లనందుకున్నాడు. తీయని కంఠంతో ఇలా అంది. మీరు అమృతహస్తాలు నవల రాశారు, మరి ఈ నా 2 చేతుల్ని ఏమంటారు? అతను నవ్వుతూ అనురాగ హస్తాలు అన్నాడు. ఆ తరువాత అనునయ హస్తాలు, వరుసగా చెప్పండి. ఆప్యాయతా హస్తాలు, ఆదరణా హస్తాలు, సేవా హస్తాలు. అబ్బో, మీ హస్తాలు ఇలా ఇవ్వండి అంది. అతను చేతులు చాచాడు. ఆ హస్తాలు అందుకుని, ఇవి ఏ హస్తాలో చెప్పండి. అదేమిటి, ఈసారి నువ్వు చెప్పాలి. లేదు లేదు, మీరే చెప్పాలి, వరుసగా చెప్పండి. అభయ హస్తాలు, రక్షణ హస్తాలు, నిమిరే హస్తాలు. కనుబొమ్మలు ఎగరేశాడు. పోకిరి అంది. ఆ కనుబొమ్మలను ఎగరేసిన తీరులో అంతరార్థం గ్రహించి అన్నది. అయినా ఈ హస్తాల పురాణం ఏమిటి?
పాలతో వచ్చి ఇవ్వకుండా టీపాయ్పై నుంచి నాతో పరిహాసాలా? మరి నా దాహం తీరేదలా? సిగ్గు దొంతలను దాటుకుంటూ అతనికి చేరువై సున్నాల చుట్టిన పెదాలను అందివ్వగా ఆమెను బిగి కౌగిలిలో బిగించి అదర రసామృత పానం గ్రోలుతూ పరవశులై తన్మయత్వం పొందాడు. అంతలో రతిమన్మధుల వీర విహారం అప్పటి వరకు కిటికీలోంచి వీరి చేష్టలను తదేకంగా చూస్తున్న జాబిల్లి మబ్బుల చాటుకి కనుమరుగయ్యాడు. వీరి దాంపత్యం సుఖభరితంగా సాగాలని అభయప్రదాయిని, కరుణామయి, ముగ్ధ మోహన రూపిణి శ్రీ గోదాదేవి అనుగ్రహం మలయ మారుత రూపంలో వారిని పులకాంకితులను చేసింది. సమాప్తం. మెరుపా మెరువకే నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.